నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఫిబ్రవరి 7వ తారీఖు నాడు ఆర్‌బీఐ గవర్నర్ గారు ఆహ్, ఒక అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. అదేంటిదో చూద్దాం. ఇప్పటి నుంచి ఆర్‌బీఐ వాళ్ళు ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. బ్యాంకుల డొమైను ఇప్పటి నుంచి బ్యాంక్ డాట్ ఇన్ అని ఉండాలి. అది అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. ఈ బ్యాంక్ డాట్ ఇన్ ఏంటిది అనేది చూద్దాం. ఎప్పుడైతే ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్‌లు ఎక్కువైనాయి, ఆర్థిక మోసాలు ఎక్కువైనాయి. ఈ ఆర్థిక మోసాలు ఎక్కువైతే జరగటం జరిగిందో సేమ్ అదే బ్యాంకో, అదే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ లోగోతోటి మీకొక మెసేజ్ గాని, ఒక మెయిల్ గాని, ఏదో లింకులొస్తాయన్నమాట. మనం ఏం చేస్తాం, నమ్ముతాం వాళ్ళే పంపించారు అని. అంటే ఇప్పుడు సపోజ్ మనకో బ్యాంక్‌లో అకౌంట్ ఉంది. అదే బ్యాంకు, అదే లోగోలో ఉన్నట్టుగా వాళ్ళే పంపించినట్టుగా మీకు నమ్మకం కలిగించటం, తర్వాత ఆర్థిక మోసాలు, సైబర్ క్రైములు జరగటం, ఈ మధ్య కాలంలో బాగా జరగటంతోటి ఆర్‌బీఐ వాళ్ళు ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదేంటిది అనేది చూద్దాము. ఈ ఆర్థిక మోసాలను అరికట్టడం కోసం ఆర్‌బీఐ వాళ్ళు బ్యాంకులకు ఒక డొమైన్‌ని చేయటం అనేది చర్యలు తీసుకోబోతుంది. ఆ ముసాయిదా ఏందో చెప్తాను. అయితే ఈ బ్యాంక్ ఇన్ ఉండాలి. ఎప్పుడైతే ఈ ఆర్థిక మోసాలు పెరుగుతున్నాయో వాటిని అరికట్టడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత బ్యాంకులు ఏవైతే ఉన్నాయో బ్యాంకులన్నిటికి కూడా బ్యాంక్ డాట్ ఇన్ అని ఉండాలి. బీఏఎన్‌కే బ్యాంక్ డాట్ ఇన్ అని ఒక డొమైన్ కలిగి ఉండాలనేది సూచించడం జరిగింది. అదే ఎన్‌బీఎఫ్‌సీలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు అయితే ఫిన్ డాట్ ఇన్ అంటే ఫైనాన్స్ ఎఫ్ఐఎన్ ఫిన్ డాట్ ఇన్ డొమైన్ కలిగి ఉండాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అయితే ఈ ద్వైపాక్షిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాల వెల్లడి అంటే ఏంది, ద్వైపాక్షికం అంటే ప్రతి 2 నెలలకు ఒకసారి ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్ల మీద సమీక్ష నిర్ణయాల మీద ఈరోజు ఏదైతే ఆర్‌బీఐ గవర్నర్ గారు సంజయ్ మల్హోత్రా గారు అనౌన్స్ చేసినటువంటి సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. బ్యాంక్ డాట్ ఇన్ బీఏఎన్కే ఎఫ్ఐఎన్ ఫినాన్స్ డాట్ ఇన్ ఉండాలి అని. అయితే ఇవన్నీ కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుందని చెప్పటం జరిగింది. అయితే దాని తర్వాత ఏదైతే ఏప్రిల్ 1 తర్వాత ఫిన్నిన్ను బ్యాంకిన్ను అనేది ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఏం జరుగుతున్నాయి, మొత్తం ఎక్కడ మోసాలు, సైబర్ క్రైమ్, ఆర్థిక మోసాలు, డిజిటల్ మోసాలు జరుగుతున్నాయి. ఈ బ్యాంకులు ఈ డిజిటల్ మోసాలు జరగటం వల్ల ఆర్థిక సంస్థలపై ఒక నమ్మకాన్ని పెంచే ఉద్దేశంతో ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా గవర్నర్ గారు తెలపడం జరిగింది. ఇందులో భాగంగానే బ్యాంకు డొమైన్లు ప్రత్యేకంగా ఉండాలి అని ఉద్దేశంతో ఈ బ్యాంక్ డాట్ ఇన్ ప్రవేశపెడుతున్నట్లుగా చెప్పడం జరిగింది. అయితే సేమ్ అంతకుముందు ఇప్పటివరకు ఎట్లా జరిగింది, అసలు డొమైన్ మాదిరే దాని మాదిరి పోలినటువంటి డొమైన్లు ఉంటాయి, వెబ్సైట్లు ఉంటాయి. వాటిని ఏం చేస్తారు, సైబర్ నేరగాళ్ళు ఫిషింగ్ మోసాలకు పాల్పడుతున్నట్లుగా ఆర్‌బీఐ దీన్ని తీసుకురావటం గమనార్హం. తర్వాత దీన్ని ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ దీనికి రిజిస్ట్రార్గా వ్యవహరించడం జరుగుతుంది. ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ ఐడిఆర్‌బిటి అంటారు. ఐడిఆర్‌బిటి ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ దీనికి రిజిస్ట్రార్గా వ్యవహరించడం జరుగుతుంది. ఇక తర్వాత ఇప్పుడు ఏదైతే దేశంలో జారీ అయినటువంటి కార్డుల ద్వారా ఇతర దేశాల అంటే మన డెబిట్ కార్డులు, ఏటీఎం కార్డులు ఉంటాయి కదా, అలా ఏవైతే జారీ అయినటువంటి రకరకాలైనటువంటి కార్డుల ద్వారా ఏదైతే మనం చేసేటటువంటి జరిగే లావాదేవీలు అన్నిటి కూడా అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ ఏఎఫ్ఏ అంటారు. ఎడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ దాంతో ఏదైతే ఆ లావాదేవీలకి ఏఎఫ్ఏని జోడించడం జరుగుతుంది. ఎడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్. అయితే అన్ని గవర్నర్ గారు చెప్పడం జరిగింది కొత్తగా. అయితే ఇప్పుడు ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఎవరైతే మర్చెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు సురక్షిత లావాదేవీలు అంటే వీళ్ళు చేసేటటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి సురక్షితంగా ఉండటం కోసము ఇది తీసుకురావడం అనేది జరుగుతుంది. ఏది ఏఎఫ్ఏని జోడించటం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశం అది అనమాట, దానికి తీసుకొస్తున్నట్టు. అయితే దీనికి సంబంధించినటువంటి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలు, ముసాయిదాలు విడుదల చేస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఫిబ్రవరిలో ఉన్నాం. ఏప్రిల్ 1 నుంచి ఇవన్నీ కూడా అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైనా కానీ మనకి ఏదైనా సరే ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో ఏప్రిల్ టు మార్చి ఉంటుంది. ఇప్పుడు ఏదైతే అమలు పరిచిండ్రో అది ఏప్రిల్ నుంచే అమలు అంటే కొత్త బడ్జెట్, కొత్త న్యూ ఇయర్ అనమాట. అంటే ఫైనాన్షియల్ ఇయర్ న్యూ ఒకటి. రెండోది
బడ్జెట్ కూడా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. కాబట్టి మనం ఇవన్నీ గమనించాలి. బడ్జెట్ ఏమైంది? రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఏమేమి పాలసీలు చేస్తుర్రు? ఏమేమి మార్పులు చేస్తున్నారు? అవన్నీ కూడా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. అయితే ఇవన్నీ కూడా భాగస్వామ్య పక్షాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు తెలపడం జరిగింది. ఇదంతా మీకు ఒక అవేర్‌నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఈ ఆర్‌బీఐ వాళ్ళు ఏమేం చేశారు? ఎలా చేశారు? అనే దాని మీద మనకు దీనిలో ఇప్పుడు రాబోయే రోజుల్లో అంటే ఏంది? ఈ బ్యాంకు ద్వారానే ఎక్కువ లావాదేవీలు జరుగుతున్నాయి కాబట్టి, మోసాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి, అవన్నీ అడ్డుకట్ట వేయటానికి ప్రభుత్వం అనుకోండి, ఈ ఏవైతే లావాదేవీల్లో ఉండకుండా అంటే సజావుగా జరగటానికి, సక్రమంగా జరగటానికి, మిస్‌గైడ్ కాకుండా, మిస్‌యూజ్ కాకుండా మనల్ని ఈ ఏదైతే ఆహ్, ఎవరికైతే చెందాలనుకుంటామో వాళ్ళకే చెందాలి. ఏవైతే ఇట్లా మిస్‌గైడ్ చేయటం, లేకపోతే ఫ్రాడు, ఫేకు ఇటువంటివి ఏవైతే ఉండకుండా ఉండటం కోసం ఎప్పటికప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోవటం జరుగుతుంది. అందులో భాగమే ఇప్పుడు రాబోయే రోజుల్లో బ్యాంక్ డాట్ ఇన్, ఫిన్ డాట్ ఇన్ ఈ 2 మనకి రాబోయే రోజుల్లో ఉంటాయి. అంటే మనకే సేఫ్టీ అనమాట. ఇవన్నీ గూడా ఇంకో వీడియోలో దాన్ని వచ్చిన తర్వాత మళ్ళీ నేను మీకు మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇదంతా ఒక అవేర్‌నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.